హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది కానిస్టేబుల్ సంబంధించి రిక్రూట్మెంట్ స్పీడప్ అవుతుంది. అది ఎందువల్ల ఏంటనేది చూడండి. ఈ నోటిఫికేషన్ అనేది ప్రెగ్నెన్సీ లేడీకి సంబంధించిందండి. వీళ్ళు ఆల్రెడీ కూడా ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈవెంట్ కండక్ట్ చేస్తా అన్నారు. వీళ్ళకి సంబంధించి కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో వీళ్ళకి పాజిటివ్ అనేది రాలేదు కాబట్టి కంపల్సరీ వీళ్ళు ఈవెంట్లు చేయాల్సిందే అని చెప్పి మన ఎస్ఎల్ఆర్పి బోర్డుకు సంబంధించిన చైర్మన్ గారు ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ పాస్ చేశారండి. ఇది ఆర్డర్స్ ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించినప్పుడు వీళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నామని చెప్పి కోర్టుకి వెళ్ళగా కోర్టులో వీళ్ళకి పాజిటివ్గా రెస్పాండ్ వచ్చింది. రెస్పాండ్ రావడంతో వీళ్ళకి హాల్ టికెట్లు ఓపెన్ చేశారు. చేసే ముందే చెప్పారు మీకు ఎగ్జామ్ రాస్తారు, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఈవెంట్ అనేది చేయాల్సిందే అని చెప్పి ఎస్ఎల్ఆర్పి బోర్డుకు సంబంధించిన చైర్మన్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ ఓకే అన్న తర్వాతే వీళ్ళు రావటం జరిగింది. ఎగ్జామ్ రాశారు. ఒక 30 మందో 40 మందో రాశారు. వాళ్ళలో కొంతమంది క్వాలిఫై అయ్యారు. కరెక్ట్ ఫిగర్ అనేది మనకి ఇంతవరకు రాలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా 15 రోజుల్లో మన గుంటూరు జిల్లా ప్రధాన కార్యాలయం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నగరపాలెం కలెక్టరేట్ దగ్గర గుంటూరు పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ గుంటూరు గారి ముందు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి అన్నారు. దాంతోపాటు వాళ్ళు తెచ్చుకోవాల్సిన అభ్యర్థులు తెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు స్టేజ్ 2 క్వాలిఫై అయింది ఫామ్ కూడా తెచ్చుకోమని చెప్పేశారు. అంటే స్టేజ్ 2 అంటే ఆల్రెడీ మనం నెట్లో డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు స్టేజ్ 2 అనేది పీఈటీ టెస్ట్కి రాలేదు కాబట్టి దానికి సంబంధించిన ఫామ్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి అలౌ చేస్తారు. అది కూడా వితిన్ 15 డేస్లో మాత్రమే వీళ్ళు అనౌన్స్ చేసిన 15 డేస్లో. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉండండి. ఐ థింక్ నాకు తెలిసి నెలాఖరు కల్లా కోర్టు కేసులు కూడా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ కల్లా రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అందువల్ల అందరూ గెట్ రెడీ. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో చెప్తే ఫర్దర్గా నేను వీడియో చేస్తాను. ఏ జిల్లాకు సంబంధించింది ఆ జిల్లాకి. ఇంతవరకు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.